వచ్చి ఈ రోజున శ్రీ చైతన్య గ్లోబల్ విస్తా చూసే అవకాశం వచ్చింది. చూసే నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఇంత అద్భుతమైనట్టు దాన్ని నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. ఇది భారతదేశం మొత్తంలోనే ఉన్న 6 ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పెట్టారు. గోర్కట్టూరులో కూటి ఎది చదువుతున్నాం, లేకపోతే పూనా ఎది చదువుతున్నాం, లేకపోతే మా వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించడం చేస్తూ ఉంటారు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ స్కూలు ఇదంతా కూడా ఇంత అద్భుతమైన సౌకర్యాలతో చేసి విజన్ తోటి, ముఖ్యంగా విస్తా అనే దాంట్లోనే మీకు కూడా అర్థమై ఉంటుంది. విస్తా అంటే విజన్. పిల్లలందరూ కూడా పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి, ఏ తెలివితేటతో ఉండాలి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు ఇది కరెక్ట్, ఇది రాగు, మీరు చేసే తప్పు అని చెప్పే స్టేజ్లో పిల్లలే ఉండాలి. అలాంటి సౌకర్యాలన్నీ కూడా పెట్టారు. అలాగే జయసుధా మేడం చాలా ఎక్స్పీరియన్స్, ఆవిడ కూడా ఈ స్కూల్ ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి చాలా శ్రమిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత బిల్డింగ్ ప్లాన్ ఒక ఎక్సలెంట్ ప్లాన్. ఏ గదిలో చూసినా లైట్ అండ్ ఎయిర్ ఎంత అద్భుతంగా ఆరోగ్యమైనటువంటి అన్ని గదులు చక్కగా రౌండ్ సిస్టమ్ లో పెట్టండి. వాస్తు ప్రకారంగా కూడా చాలా మంచిది. తప్పకుండా మీ పిల్లలందరూ కూడా ఇక్కడ నేర్పించి సాధ్యమైనంత ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లలు ఎన్నికగా చెప్పింది. తాత బదులులాగా ఊటీ పంపక్కర్లేదు, హైదరాబాద్ అంతకంటే పంపక్కర్లేదు. మనకు అమ్మలో మనకి ఇంత అద్భుతమైన స్కూల్ శ్రీ చైతన్య పెట్టారంటే మన అదృష్టం. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఖమ్మం జిల్లా వాళ్ళకే కాదు, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ స్కూల్ రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మేడం డే టు డే అంతా కూడా దగ్గరుండి చూసుకుంటారు పిల్లల్ని. ఎందుకంటే ఇట్లాంటి స్కూల్స్ పెట్టినప్పుడు చిన్నపిల్లలు చూసినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఓ తల్లి లాంటి తల్లి మనసు ఉన్న వాళ్ళు వాళ్ళ మాత్రమే చూడగలరు. అందులో ఆవిడ మేడం కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు ఉన్నారు. ఆయన కూడా మరి శ్రీ చైతన్యలో ఎన్ని స్కూల్స్ పెట్టినప్పుడు కూడా ఈ స్కూల్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే లాభం వస్తుంది, దీని మీద డబ్బులు సంపాదిద్దాం కట్టేటటువంటిది కాదు. వాళ్ళు దీని మీద, ఈ స్కూల్ మీద వాళ్ళు పెట్టిన పెట్టుబడి కానీ, నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను కానీ, దీనికి కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పించుకోవడం కోసం కానీ ఇచ్చిన ఖర్చు చూస్తే రామయ్య ఆదాయం ఎంత వస్తుందని చూస్తే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అయినా సరే ఆయన ఏంటంటే ఓ ప్రెస్టీజియస్ స్కూల్ ఇక్కడ పెట్టాలి మనం. ఇది మన ఖమ్మం వాళ్ళకి కానీ, ఖమ్మం జిల్లా కాదు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చేటట్టు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి, ఒక ప్రెస్టీజియస్ గా ఉండాలనే ఉద్దేశంతో డబ్బుల గురించి కూడా ఆలోచించుకోవడం చేసి నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్కూల్ బాగా అభివృద్ధి చేయాలని చెప్పారు.